మన భారతదేశం ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు నిలవు. ఈ భారతీయ పండుగలు దేశ దేశాల్లో కూడా అత్యంత ప్రాచుర్యం సాధించినవి. అందులో ప్రత్యేకంగా చెప్పుకోదగిన పండుగ సంక్రాంతి. సంక్రాంతి అనేది కేవలం పండుగ కాదు, ఇది మన భారతీయ సంప్రదాయం. కృషికి కృతజ్ఞత, కుటుంబ బంధాలకు దీని యొక్క ప్రత్యేకత. ఇది సూర్యారాధనతో మొదలవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మకర సంక్రాంతిగా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇది ఉత్తరాయణ పుణ్యకాలంగా కూడా మనము పిలుస్తాం. శుభకార్యాలకు అత్యంత పవిత్ర కాలం. అంతేకాదు, మనకు ఆహారాన్ని అందించే రైతులు పంట కోత పూర్తయ్యాక ఆనందంగా జరుపుకునే పండుగ. మనం భూమి, పశువులు, ప్రకృతి అన్నింటికీ కృతజ్ఞతలు చెప్పే రోజు కూడా. భోగి మంటలు మన జీవితంలోని పాతదనాన్ని, పాత దుఃఖాలను వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే సందేశాన్ని ఈ భోగి మంటలు ఇస్తాయి. అంతేకాదు, ప్రత్యేకతలు, వంటకాల ప్రత్యేకతలు ఏంటో తెలుసా? అరిసెలు, పొంగలి, సకినాలు, గారెలు, అమ్మ చేతి వంటలను రుచి ప్రత్యేక ఆకర్షణ. చిన్నారుల్లోని వాళ్ళ యొక్క ఆశలు ఆకాశాన్ని అంటే విధంగా గాలిపటాలు. స్నేహం, ఆనందం, పోటీ భావాన్ని పెంచుతాయి. కుటుంబ సమ్మేళనం. మన జీవనం పట్టణాల్లో ఉన్నప్పటికీ ఊరికి వచ్చి అమ్మ నాన్నలతో, బంధువులతో కలిసి పండుగను జరుపుకుంటాం. మరి సంక్రాంతి సందేశం ఏమిటి? కృషిని గౌరవించాలి, ప్రకృతితో కలిసి జీవించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.